కాల్ లెటర్ అందుకొని 1:1 వెరిఫికేషన్ కి వెళ్లి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగి నీకు ఉద్యోగం తప్పనిసరిగా వస్తుందని అధికారులు చెప్పిన తర్వాత ఉద్యోగం వస్తుందనే భరోసాతో ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళకి ప్రభుత్వం విద్యాశాఖ ఎటువంటి మెసేజ్లు పెట్టలేదు. చాలా సఫర్ అయ్యాం సార్, నాతో పాటు మా పేరెంట్స్ కూడా సఫర్ అయ్యారు సార్. కాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డాం అన్నయ్య. ఈవెన్ అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా అన్నయ్య నాకు మా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది, ఇంకా దెబ్బలు కూడా అలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫ్యామిలీని వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి చాలా కష్టపడి మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నాం అన్నయ్య. కానీ ఇలా రోడ్డును పడతామని మేము అసలు అనుకోలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది అన్నయ్య. మాకు ఎవరి ఉద్యోగాలు మాకు వద్దు, మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. 1998 బ్యాచ్ ఎప్పుడు చెప్పు. దాంట్లో మా బాబాయ్ కూడా ఉన్నాడు సార్. 98 డిఎస్సి వాళ్ళకి న్యాయం చేసినామంట. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఒక ఎగ్జామ్, దీనికి సంబంధించి వేలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, దానికోసం పోటీ పడినటువంటి లక్షల మంది అభ్యర్థులు, అంతా వెరిసి సవ్యంగానే పూర్తయింది. అర్హులైన వారందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయని చెప్పి అనుకుంటున్న సమయంలో ఇక్కడ ఒక ట్విస్ట్ బయటపడింది. ఎవరైతే ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి స్టేట్లో టాపర్గా నిలిచాడో ఆ వ్యక్తికి మాత్రం ఉద్యోగం లభించలేదు. అతనికి ఉద్యోగం రాకపోగా మెరిట్ లిస్టులోంచి అతని పేరు కూడా మాయమైపోయింది. ఈ ఉదంతం ఎక్కడ జరిగింది, అసలు ఆ ఎగ్జామ్ ఏమిటి, ఒక సినిమాను తలపించే విధంగా జరిగినటువంటి అనేక ట్విస్టుల మధ్య ప్రతి సీను కూడా ఒక క్లైమాక్స్ని తలపిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి సంబంధించి 2024 ఎలక్షన్స్కు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామంటూ హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నెల 2025లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మెగా డిఎస్సి నిర్వహించడానికి విడుదలైనటువంటి ఒక నోటిఫికేషన్. దీనికి సంబంధించి 16,347 పోస్టులకు గాను 3,36,307 మంది పోటీ పడ్డారు. అయితే అన్ని అప్లికేషన్స్ అయితే వచ్చే, దానికి సంబంధించి ఎగ్జామ్కి అటెండ్ అయిన వారు అయితే మాత్రం 3,12,000 మంది. అంతా సవ్యంగానే సాగింది. జూన్ 6వ తారీఖు 2025 నుంచి జూలై 2 వరకు, అంటే 2025 జూలై 2 వరకు 23 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా సిబిటి విధానంలో, అంటే టీసీఎస్ఈఎన్ ప్లాట్ఫామ్లు వేదికగా సిబిటి విధానంలో జరిగినటువంటి ఒక ఎగ్జామ్. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, ఒడిశా, అలాగే తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. చాలా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించారు. దీనికోసం ప్రిపేర్ అయినటువంటి ఒక వ్యక్తి స్టేట్లో టాపర్గా నిలిచాడు. ఒక విభాగంలో కాదు, 2 విభాగాల్లో టాపర్గా నిలిచాడు. సోషల్కి సంబంధించి ఒక విభాగం, మరో మెథడాలజీకి సంబంధించినటువంటి 2 విభాగాల్లో అతను టాపర్గా నిలిచిన అతనికి మాత్రం ఉద్యోగం లభించలేదు. అయితే ఇదే అంశంపై అతని మెరిట్ లిస్టులో అతని పేరు కూడా మాయమైపోవడంతో అతను కోర్టును కూడా ఆశ్రయించాడు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఇది మెగా డిఎస్సి కాదు, మెగా స్కామ్ అంటూ ఈ యొక్క కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. అయితే అసలు కథ ఎక్కడే ప్రారంభమైంది. ఎవరా వ్యక్తి, ఎందువల్ల అతను టాపర్గా నిలిచిన మెరిట్లో అతని పేరు కనబడకుండా పోయిందని వివరాల్లోకి వెళ్తే, నవీన్ అనబడేటువంటి ఈ వ్యక్తి స్కాట్లో, అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్నాడు. ఒక సిస్టమ్ ఆపరేటర్గా అందులో పనిచేస్తున్నాడు. అయితే ఈ ఎగ్జామ్ నిర్వహించినటువంటి ప్రక్రియలో భాగంగా దాంట్లో బోర్డు సభ్యుడిగా ఉన్నాడు. ప్రశ్నపత్రాల తయారీ విభాగంలో కూడా సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వల్ల ఈ డిఎస్సి పేపర్ లీకేజ్ అయిందా, అతను ముందుగానే తెలుసుకుని ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి టాపర్గా నిలిచాడా అన్నటువంటి అనుమానం అయితే కలుగుతుంది. అయితే ఆ వ్యక్తి కోర్టును కూడా ఆశ్రయించడంతో ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్న ప్రకారం మేము చాలా పారదర్శకంగా ఈ ఎగ్జామ్ నిర్వహించాము, అర్హులైనటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చాము, అతను పరీక్ష సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను అటెండ్ అవ్వలేదు, అందువల్ల అతని పేరు మెరిట్ లిస్టులో లేకుండా పోయిందని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాధానం. దీనికి సంబంధించి సిపిటి విధానంలో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఇయాన్ టీసీఎస్ ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా పరీక్ష నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయనుకున్న సమయంలో ఈ యొక్క కీలకమైనటువంటి అంశం బయటపడింది. ఇప్పుడు ప్రధానంగా ఇదే అస్త్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది.
మెగా డిఎస్సిలో ఈ లోపం జరిగినప్పటి నుంచి కూడా ఎందువల్ల దీనిపై విచారణ జరపలేదు? ఖచ్చితంగా అనేక అవకతవకలకు మెగా డిఎస్సిలో అవకాశం ఉంది కాబట్టి దీనిపై ఒక సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ విచారణ జరిపించాలన్నట్టు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ ఉదంతం మొత్తం వెలుగులోకి వచ్చిన తర్వాత నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో, పార్టీ కేంద్ర కార్యాలయంలో కొంతమంది డిఎస్సిలో తమకు అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు నేరుగా ఆయన కలవటం జరిగింది. మీడియా వేదికగా వారికి ఏ రకంగా అయితే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారో, ఏ రకంగా వాళ్ళు తప్పించబడ్డారో ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఎలిజిబిలిటీ ఉండి రిజెక్షన్ లిస్టులో పేర్లు లేకుండా మెరిట్లో ఉండి అవకాశాలుండి ఖచ్చితంగా మీరు శాంక్షన్ లిస్టులో ఉంటారనుకున్నటువంటి వారి పేర్లు ముందు విడుదల చేసిన తర్వాత డేటాబేస్ నుంచి మాయం చేశారు. ఎందువల్ల జరిగింది? ప్రధానంగా మెరిట్ లిస్టులో ఉన్నటువంటి వారి పేర్లు అంటే 1:1 రేషియోలో ఇంటర్వ్యూ జరిగిన, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన, పూర్తిగా మీరు ఎలిజిబుల్ అయ్యారు, మీకు ఉద్యోగం వస్తుంది అనుకున్న సమయంలో ఆ లిస్టును బహిర్గతం చేయలేదు. ఖచ్చితంగా జాబ్ వస్తాం అనుకున్న వాళ్ళందరి పేర్లు కూడా డేటాబేస్ నుంచి మాయమైపోయాయి. పూర్తిగా ఇందులో ఉద్యోగాలు వచ్చినటువంటి వారి మెరిట్ లిస్టును బహిర్గతం చేయడంలో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది? ఈ అంశాలన్నిటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ మెగా డిఎస్సి ఒక మెగా స్కామ్గా అభివర్ణించి దానిపై పోరాటం చేస్తోంది. అయితే ప్రభుత్వానికి సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అంతా పారదర్శకంగానే జరిగింది. ఎవరైతే ఆ నవీన్ అనే టాపర్ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేదు. కోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందన్నట్టుగా ఆయన చెప్పినటువంటి సమాధానం. ఇవన్నీ నేపథ్యంలో ప్రతిసారి డిఎస్సి జరిగినప్పుడు ఎందుకు ఇటువంటి ఉదంతాలు బయటపడుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి అనేక డిఎస్సీలు 1996లో నిర్వహించినటువంటి ఒక డిఎస్సికి సంబంధించి 1996 డిఎస్సిలో 1500 నుంచి 1600 మంది మేము క్వాలిఫై అయినా సరే మాకు ఉద్యోగాలు రాలేదంటూ ఆ సమయంలో కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత 1998 డిఎస్సిలో వేలాది మంది మేము క్వాలిఫై అయినా సరే మాకు ఉద్యోగాలు రాలేదంటూ వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. తర్వాత 2018లో ఒక డిఎస్సి, చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి ఒక డిఎస్సి, అలాగే 2020, 2003లో నిర్వహించినటువంటి ఒకటి. ఇవన్నీ కూడా ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ 2025 డిఎస్సిల అభ్యర్థులు చెప్తున్న దాని ప్రకారం మేము పూర్తిగా ఎలిజిబుల్ అండ్ కూడా మా యొక్క పేర్లు డేటాబేస్ నుంచి మాయమైపోయాయి, మెరిట్ లిస్టులో ముందు కనబడిన తర్వాత కనిపించట్లేదు అని చెప్పి వారు ఏ రకమైనటువంటి ఆరోపణ చేస్తూ వారి యొక్క భవిష్యత్తు నాశనం అయిందని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వారికి ఏ విధంగా న్యాయం చేయగలరు అనుకుంటే గతంలో 2008లో ఒక డిఎస్సి నిర్వహించడం జరిగింది, ఒక మెగా డిఎస్సి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు 52,000కు పైగా పోస్టులు జీవో నెంబర్ 115 అని విడుదల చేసి 52,000కు పైగా టీచర్ పోస్టులు నిర్వహిస్తే అప్పుడు కూడా అంటే ఇప్పుడు ఉన్నట్టుగా పేపర్ లీకేజ్ జరిగిందనేటువంటి వివాదం కాదు, కానీ డిఎడ్ బిఎడ్కి సంబంధించినటువంటి స్వల్ప వివాదం జరిగింది. అందులో కూడా మేము నష్టపోయామనుకుంటూ కోర్టుకు ఎక్కినటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2021లో సుమారు 2,193 మందికి 2008 డిఎస్సికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. అలాగే దానికి ముందు 1998, ఇది చాలా విచిత్రమైన విషయం, 1998 నుంచి కూడా వేలాది మంది డిఎస్సిలో మేము క్వాలిఫై అయినా సరే మాకు ఉద్యోగాలు రాలేదంటూ కోర్టుకు వెళ్ళేటువంటి అభ్యర్థులు వాళ్ళకు కూడా 2023లో జీవో నెంబర్ 27 ప్రకారం జగన్మోహన్ రెడ్డి 5,354 మందికి, క్షమించాలి 4,354 మందికి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం జరిగింది. అంటే వీళ్ళందరికీ కూడా అంటే ఇప్పటికే 1998 క్వాలిఫైడ్ టీచర్స్కి సంబంధించి ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళకి ఏ ఉద్యోగాలు లేవు. అలాగే 50 నుంచి 57 సంవత్సరాలు అయిపోయి ఏ పని చేసుకోలేక ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం గడుపుతున్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించి అంటే వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులుగా కాదు కానీ కాంట్రాక్ట్ బేసిస్లో మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ పద్ధతిలో ఇంచుమించుగా అంటే ఒక వ్యక్తికి వచ్చి 30,000 రూపాయల వరకు జీతం వచ్చేలాగా ఉద్యోగ కల్పన చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. అయితే ఈ ముందు జరిగినటువంటి పరిణామాలు 96 క్వాలిఫైడ్ టీచర్స్ అయితే ఆ అంశం అయితే పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయింది.
ఇలా ప్రతిసారి డిఎస్సి జరిగినప్పుడు క్వాలిఫై అయినా సరే మా ఉద్యోగాలు రాలేదంటూ ఎందువల్ల ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక టాపర్గా నిలిచినటువంటి వ్యక్తి ఈ విధి నిర్వహణలో ఏదైతే ఎగ్జామ్ నిర్వహణలో టాపర్గా ఉన్న బోర్డు సభ్యుడిగా ఉండి ప్రశ్నపత్రాల తయారీలో కూడా బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మెరిట్ లిస్టులో పేరు ఎందుకు తీశారు, ఏ తప్పు లేకపోతే ఎందువల్ల అతని పేరు మెరిట్ లిస్ట్ నుంచి తీసివేయడం జరిగింది. అతను కోర్టుకి ఆశ్రయించాడు. కోర్టు తీర్పు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా డిఎస్సి అభ్యర్థులు ఆరోపిస్తున్నట్టు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చాము, మీకు ఇంతకు మించి మేమేం చెప్పలేము, మీరు ఎలిజిబిలిటీ కాదు, అన్ని విషయాలు మీతో చెప్పలేమంటూ కూడా ఆ సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి వారు తెలియజేశారు. అడిగితేనట్టుగా వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని గారు చేసినటువంటి ఒక అభియోగం చాలా తీవ్రంగా ఉంది. ఏంటంటే ఆయన చేసినటువంటి ఆరోపణలో ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 40Bలో ఆ స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ అనేటువంటి ఒక గేమ్ ఉంది. అది ప్యాకెట్కి సంబంధించినటువంటి గేమ్. అందులో కూడా ఉత్తీర్ణులైనటువంటి వారికి కూడా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినట్టుగా టెట్ నిర్వహణ కానీ డిఎస్సి ఎగ్జామ్ కానీ లేకుండా వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు అనేటువంటి ప్రధానమైన ఆరోపణ అయితే పేర్ని నాని గారు చేశారు. అయితే ఈ అన్ని ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సేమ్గా ఉన్నారు ప్రభుత్వంలో. ఆయన కూడా పలు మీటింగులు మేము పారదర్శకంగా చేసాం, టీసీఎస్ ఈఎన్ విధానం డిజిటల్ ప్లాట్ఫామ్ మీదుగా ఒక 42,000 ప్రశ్నలు కలిగినటువంటి క్వశ్చన్ బ్యాంక్ ద్వారా రాష్ట్ర విధానంలో మేము సిబిటి విధానంలో ఎగ్జామ్ నిర్వహించాం. కాబట్టి మేము ఎక్కడ కూడా దీనిపై అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా జరిగిందని చెప్తున్నటువంటి సమాధానం. అయితే ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆ మెరిట్ లిస్ట్ వచ్చినటువంటి అభ్యర్థి ఎవరు, అతను పూర్తిగా అయితే బయటికి రాలేదు. అతని పేరు నవీన్ అని తెలిసింది. అతను ఆ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ విభాగంలో అతను సిస్టమ్ ఆపరేట్గా ఇంతకుముందు చెప్పినట్టుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఈ అంశాలన్నిటి నేపథ్యంలో మెగా డిఎస్సిలో అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దీనికి సంబంధించి పూర్తిగా ఎటువంటి పారదర్శకంగా జరిగితే, ఎటువంటి అన్యాయం జరగకపోతే, ఎటువంటి అక్రమాలు స్కామ్లు జరగకపోతే సిబిఐ విచారణకి ఎందుకు ప్రభుత్వం అంగీకరించట్లేదు? లేదా ప్రతిపక్షం కోరినట్టు సిట్టింగ్ హైకోర్టు జడ్జి విచారణ జరిపించాలన్నటువంటి డిమాండ్ ఏ రకంగా తీసుకుంటుంది? దీనిపై ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది? ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే మేము పూర్తి అర్హతలు ఉన్న డేటాబేస్ నుంచి మా పేర్లు మాయమైపోయని చెప్తున్నారో వారందరికీ న్యాయం జరుగుతుందా లేదా? ఈ అంశం మొత్తంపై ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది? దీనిపై ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి వాళ్ళు ఏమైనా పిటిషన్ దాఖలు చేస్తే ఏ రకంగా స్పందిస్తుంది అన్నది ఎదురు చూడాల్సి ఉంది.